ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. స్వామి, నా కుటుంబాన్ని చల్లగా కాపాడు. నా వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. మా అయోధ్య నిలయంలో ఎప్పటికీ ఆనందం తొణికిసలాడే వరాన్నివ్వు. ఇదొక్కటే నేను కోరుకునేది. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః. భవానీ శంకరస్వామినే నమః. ఆనందకర్పూరమంగళదివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా. వదినా వదినా, ఏంటమ్ములు? ఏంటదినా? దేవుడు ముందు నిలబడితే నీకు పరిసరాలు కూడా గుర్తురావు కదా? అవునులే గాని దేవుణ్ణి అంతసేపు ఏం కోరుకున్నావు? అదేంటో మేము తెలుసుకోవచ్చా? మనమందరం బాగుండాలి, అదొక్కటే నేను కోరుకునేది. అదేంటోదినా? అన్నయ్యతో కలిసి ఏ ఊటీకో డార్జిలింగ్కో హనీమూన్ ట్రిప్కు వెళ్ళాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకోలేదా? అమూల్య, ఆ దేవుణ్ణి మన సరదాలను తీర్చమని కాదు, మనం సుఖశాంతులతో ఉండేలా అనుగ్రహించమని కోరుకోవాలి. పద వెళ్దాం. సీత, ఎలా ఉన్నావే? నేను బాగున్నానే. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. ఎలా ఉన్నారు? మేం బానే ఉన్నాం కానీ నువ్వేంటి సడన్ గా చెప్పపెట్టకుండా పెళ్లి చేసుకున్నావంట? అనుకోకుండా అలా జరిగిపోయిందంతే. విన్నాలే, నీ పేరు సీత అయితే మీ ఆయన పేరు శ్రీరాముడు అంట కదా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. ఇదిగో తను అమూల్య, మా ఆడపడుచు. అమూల్య, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. హాయ్. హాయ్ వదినా, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఆ పక్కనున్న గుడికి వెళ్ళొస్తాను. సరే. ఇంకేంటే? నిన్నింట్లో అందరు బాగానే చూసుకుంటున్నారు కదా? అంతా ఓకే కదా? చాలా బాగా చూసుకుంటున్నారే. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఒసే, కొత్తలో ఏ మగాడైనా పెళ్ళ మీద ప్రేమను చూపిస్తాడు గాని ఇంట్లో మీ అత్తగారు నిన్నెలా చూసుకుంటుందో ముందది చెప్పు. ఏ జన్మలోనో నేను ఎంతో పుణ్యం చేసుకుంటే ఆ ఇంటికి కోడల్ని కాగలిగాను. మా అత్తగారు నిజంగా దేవతే. నన్ను కోడలుగా కాదు, కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఏంటి నిజమే? మీ అత్తయ్య అంత ప్రేమను చూపించడం ఆశ్చర్యంగా ఉందే. మీ పెళ్లికి మీ అత్తయ్య మామి అందరూ రాలేదని విన్నాం. మరి నీ మీద ఆవిడకి కోపం లాంటిదేం లేదా? కోపం కాదు, అభిమానం ఉంది. మా పెళ్లిని చూసే అవకాశం కలగలేదని మా అత్తగారు మొన్నే మాకు 16 రోజుల పండుగని కూడా పెళ్లి కంటే ఘనంగా జరిపించారు. నా కోసం నగలు కూడా చేయించారు. ఈ సీతే మా కోడలు, మా పెద్ద కోడలు అంటూ అందరికీ చూపిస్తూ గొప్పగా చెప్పుకున్నారు. మొత్తానికి అదృష్టవంతురాలులే. ఉసే సీత, కల్లో కూడా అనుకున్నట్టు గొప్పింటి కోడలు అయిపోయావు కదా. అవునే, దేవుడ్లాంటి భర్త, ఆదరించే అత్త, అభిమానంగా చూసుకునే ఇంట్లో వాళ్ళు. ఇంతకన్నా ఒక ఇల్లాలుగా నాకింకేం కావాలి? ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి నేను దేవతలాంటి మా అత్తగారికి రుణపడే ఉంటాను. ఆవిడనే నేను అత్తయ్య అని కాదు, నోరారా అత్తమ్మ అని పిలవడానికి ఇష్టపడతాను. చాలే, నువ్వు సంతోషంగా ఉన్నావు, అది చాలు మాకు.
సరేని, మేం కూడా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని వస్తాం. అలాగే. రండి. వదినా, అమలు, ఏమైంది? అమలు, ఏమైంది? మ్మ్. ఏంటిది? ఏం లేదు, జస్ట్ మా వదిన ముద్దొచ్చింది, ముద్దు పెట్టుకున్నాను. పద వెళ్దాం. తాతయ్య. ఏమా, గుడికెళ్ళొస్తున్నారా? అవును తాతయ్య. ఇందా ప్రసాదం తీసుకోండి. నమసీత, నీకు దేవుడంటే భక్తి ఎక్కువ అనుకుంటా. చాలా కాదు తాతయ్య, చాలా చాలా భక్తి ఎక్కువ వదినికి. దేవుడికి దండం పెట్టుకుంటున్నంతసేపు కనీసం పక్కన ఎవరున్నారు అని కూడా చూడదు. కళ్ళు మూసుకుని ఆ దేవుణ్ణే స్మరిస్తూ ఉంటుంది కదూ వదినా? అమూల్య, పొగిడింది చాలే. తాతయ్య, నేను వెళ్ళి పనులు చూసుకుంటాను. సరే, వెళ్ళమ్మా. అమలు, ప్రసాదాన్ని అత్తయ్య గారికి కూడా ఇవ్వు. అదేంటోదినా, నీ చేత్తో నువ్వే ఇవ్వచ్చుగా. అమలు, అన్నీ తెలిసి కూడా అడుగుతావెందుకు? ఇంకా నాకు అంత అదృష్టం లేదు. వదిన ఎంత మంచిదో అమ్మకు అర్థం కావడం లేదు. గుళ్ళో జరిగింది వెంటనే అమ్మకి చెప్పేస్తే అప్పుడైనా అమ్మ మనసు మారుతుందేమో. అమ్మా, ఇంద ప్రసాదం తీసుకో. ఏంటమ్ములు, ఒక్కదానివే వెళ్ళావా? నాతో చెప్తే గుడికి నేను వచ్చేదాన్ని కదా. నేనొక్కదాన్నే వెళ్ళలేదమ్మా, వదినా నేను కలిసే వెళ్ళాం. ఓహో, అమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. దేని గురించి? వదిన గురించమ్మా. అమ్ములు, వద్దు, నాకేం చెప్పొద్దు. అది కాదమ్మా, నేను చెప్పిన మాట వింటే నిజంగా నువ్వు షాక్ అయిపోతావు తెలుసా? అమ్ములు, ఇప్పటిదాకా తగిలిన షాకులు చాలు, కొత్తగా ఏమీ అక్కర్లేదు. అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది నువ్వు విని తీరాల్సిందే. అమ్ములు, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? నాకిష్టం లేని విషయాల గురించి నేను వినను అంతే. నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. వదిన ఎంత మంచిదో చెప్పాలని ఆశగా వస్తే అమ్మేమో కసురుకుంటుంది. ఈ అత్తాకోడళ్ళ మధ్య దూరం ఎప్పటికి చెరిగిపోతుందో ఏంటో. అమలు, ఇలారా. ఏమైందమ్మా? ఎంతో హుషారుగా గుడి నుంచి వచ్చిందానివి ఇంతలోనేమైంది? మీ అమ్మ ఎందుకో నీ మీద అరుస్తున్నట్టుంది. ఏం చేసావమ్మా? నేనేం చెయ్యలేదు తాతయ్య. గుడి దగ్గర వదిన చేసిన ఒక మంచి పని గురించి అమ్మకి చెప్దామని నేనెంతో ఉత్సాహంగా వెళ్తే, అరే
నేను చెప్పేదేది వినిపించుకోకుండానే అలా కసురుకుంటుందేంటి? ఓన్లేమ్మా, మీ అమ్మ సంగతి తెలిసిందే కదా, నువ్వేం బాధపడకు. గుళ్ళో ఏం జరిగిందో నాతో చెప్పు, నేను వింటాను కదా. తాతయ్య, గుళ్ళో వదిన ఫ్రెండ్స్ అంట 3 అమ్మాయిలు కనిపించారు. వాళ్ళు, సీత మీ అత్తగారు ఎలాంటిది, నేను బాగా చూసుకుంటుందా, అత్తగారింట్లో నీకెలా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని వదిన్ని అడిగారు. అవునా? అప్పుడు మీ వదిన ఏం చెప్పింది? అమ్మకి వదిన మీద ఎంత కోపముందో నీకు తెలుసు కదా తాతయ్య. పెళ్లి చేసుకుని వస్తే గుమ్మంలోనే నిలబెట్టి అవమానించి తను నా కోడలే కాదు అంది. వదిన మొహాన్ని చూడ్డానికి కూడా ఇష్టపడినట్టు మొహం తిప్పుకుంటుంది. ఇన్నాళ్లైనా ఒక్కసారైనా వదిన్ని నా కోడలు అని అమ్మ చెప్పుకోలేదు. అన్నయ్య పెళ్ళామని మాత్రమే అంటుంది. కానీ వదిన మాత్రం అత్తగారిని తన అమ్మలా అనుకుంటుంది. అత్తమ్మ అని పిలవాలని ఎంతగానో ఆశపడుతోంది. గుళ్ళో తన ఫ్రెండ్స్ అడిగితే ఇదంతా దాచిపెట్టి అమ్మ గురించి ఎంత గొప్పగా చెప్పిందో తెలుసా? ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి నేను దేవతలాంటి మా అత్తగారికి రుణపడే ఉంటాను. ఆవిడని నేను అత్తయ్య అని కాదు, నోరారా అత్తమ్మ అని పిలవడానికి ఇష్టపడతాను. తాతయ్య, అది వదినంటే, అది వదిన మంచితనం అంటే, అది తన సంస్కారం అంటే, తన క్యారెక్టర్ అంటే. అమ్ములు, నాకు తెలుసమ్మా, సీత ఎంతో మంచిది, సహృదయం కలది. తనకు ఆత్మాభిమానం తప్ప అహంకారం లేదు, వినయ విధేయత తప్ప నేను పెద్దింటి కోడలన్నా అతిశయం కూడా లేదు. సీత గురించి ఇంట్లో అందరికీ అర్థమైన అత్తగారిగా మీ అమ్మకు మాత్రం అర్థం కావడం లేదు. ఏం చేస్తాం? తాతయ్య, వదిన తన ఫ్రెండ్స్తో ఇంకొక మాట కూడా చెప్పింది తెలుసా? ఏంటమ్మా అది? వదిన ఫ్రెండ్స్ గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తూ మీ అత్తగారు మీకు 16 రోజుల పండగ చేయించిందా అని అడిగారు. అప్పుడు అమ్మ గురించి వదిన ఎంత గొప్పగా చెప్పిందో తెలుసా? ఏం చెప్పిందమ్మా? మా పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో మీకు తెలుసు కదా. అత్తయ్య మావయ్య ఇంట్లో వాళ్ళెవ్వరూ పెళ్లికి రాలేకపోయారు. అందుకే ఆ లోటుని పూడ్చడానికే మా 16 రోజుల పండక్కి మా అత్తగారు తనే దగ్గరుండి మా పెళ్లి కంటే ఎంతో ఘనంగా జరిపించారు అని చెప్పింది. అక్షింతలు చల్లి ఆశీర్వదించారు, 10 కాలాల పాటు పచ్చగా ఉండమని నన్ను దీవించారు అని చెప్పింది. నిజంగా మా అత్తగారు ఎంతో మంచిది, దేవత లాంటిది. అలాంటి అత్తగారు దొరకడం నిజంగా నా అదృష్టం అంది. అప్పుడు వదిన ఫ్రెండ్స్ నమ్మలేనట్టు, సీత నువ్వు చెప్పేదంతా నిజమేనా అని అడిగారు. అప్పుడు వదిన ఏం చెప్పిందో తెలుసా? ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, మా అత్తగారు నన్ను ఒక కోడలిగా కాదు, కూతురిగా కాదు, కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు అనంది. అందుకే ఆ ఉత్తమురాల్ని నేను అత్తయ్య అని కాదు, ఎంతో ప్రేమగా అత్తమ్మ అని పిలవడానికే ఇష్టపడతాను అని చెప్పింది తాతయ్య. నా కుటుంబానికి అంత ద్రోహం చేసిన నిన్ను నేను క్షమించే ప్రసక్తే లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా నా కోడలిగా అంగీకరించను. నిజంగా మా అత్తగారు ఎంతో మంచిది, దేవత లాంటిది. అలాంటి అత్తగారు దొరకడం
నిజంగా నా అదృష్టం అంది. ఆఫీస్ టైం అయింది. హలో, ఏంటి ఏంటి ఫోన్ చేస్తున్నావు? ఓకే ఓకే, నేను ఆఫీస్కి వెళ్ళాలి, టైం అవుతుంది. ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే. టైం అయిపోతుంది. ముఖేష్ చెప్పు. ఏంటి అర్జెంటుగా మెయిల్ పెట్టాలా? ఓకే ఓకే, గివ్ మీ 2 minutes టైం. నేను మెయిల్ చేయగానే నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. మెయిల్ పెట్టాలి, ఆఫీస్కి వెళ్ళాలి, టై ఏమో కనిపించట్లేదు. ఏమైందండి అంత కంగారుగా ఉన్నారు? టై కనిపించట్లేదు సీత. ఏంటి నేను టెన్షన్ పడుతుంటే నీకు నవ్వొస్తుందా? ఏమన్నారు మీరు? టై కనిపించట్లేదు, కొంచెం ఎక్కడ పడిపోయిందో వెతికి పెడతావా? మీకు కనిపించలేదేమో కానీ నాకు కనిపించింది. ఎక్కడా? నాకు కనిపించట్లేదే, గదంతా చూస్తున్నాను. నీకెక్కడ కనిపించింది? కైలాసంలో. వాట్? కైలాసమా? ఏం మాట్లాడుతున్నావు? అవునండి, కైలాసంలో ఉండేదెవరు? శివుడు కదా. శివుడి మెడలో ఉండేదేంటి? నాగరాజు. ఆ శివుడి మెడలో కంఠాభరణంలాగా నాగరాజుంటే మా ఆయన మెడలో టై అక్కడ వేలాడుతుంది. సారీ సారీ సారీ, నేను చూసుకోలేదు. ఆఫీస్కి ఏమో టైం అవుతోంది. ముఖేష్ గాడేమో అర్జెంటుగా మెయిల్ పెట్టాలి అంటున్నాడు. సరే, మీరు మెయిల్ పెట్టుకోండి. నేను మీకు టై కట్టేసి టిఫిన్ తినిపిస్తాను. కొంచెమైనా టైం కలిసి వస్తుంది కదా. నీకు టై కట్టడం వచ్చా? హా, మీరు టై కట్టుకునేటప్పుడు నేను చాలా సార్లు చూశాను. నాకొక్కసారి చూస్తే చాలు, ఏదైనా సరే అలా వచ్చేస్తుందంతే. అబ్బో, అవునా? అవునో కాదో మీరే చూడండి. ఆ టై ఇలా ఇవ్వండి. ఏమండి, మీరు మెయిల్స్ పంపించుకోండి. యా.
పూర్తయిపోయింది. డన్. మీరు టిఫిన్ తినడం కూడా అయిపోయింది. రెండే 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను. ఇక్కడే ఉండండి, సరేనా? సీత, ఏంటండి? థ్యాంక్ యూ సో మచ్. అదేంటండి, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? నేను మీ భార్యని. ఎవరైనా సరే హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పడం నాకు అలవాటు. ఎవరిదో ఫోటో చింపి ముక్కలు చేసి పడేశారేంటి? ఈ ఫోటోలో ఉన్నది ఎవరై ఉంటారు?